మీ ఎదుట నిలబడిన నేనున్నాను కదా. హైదరాబాద్ పట్టణంలో చదువుకోవటానికి వచ్చి సేవకు వచ్చిన తర్వాత పరిస్థితులన్నీ తలకిందులైపోయి కొన్ని సంవత్సరాల పాటు ఏడ్చా. అసలు దేవుడు నన్ను సేవకు పిలిచాడా లేదా, నేను ఎందుకు సేవకు వచ్చాను, సేవ చేయటానికి నేను యోగ్యున్నా కాదా, అసలు ఆత్మను దేవుడు నాకు అప్పగిస్తాడా లేదా, సేవ కళ్ళ ముందు ఫలభరితం కాకపోయేసరికి దైవజన్మ ఎన్ని రాత్రులు ఏడ్చానో నేను పరుండిన గది దానికి సాక్ష్యం. ఎప్పుడైనా సడన్గా మధ్యరాత్రి మెలకు వచ్చేది. ఆ మెలకు వచ్చి తలట్ల పైకెత్తి చూస్తూ ఉంటే ఫ్యాన్ గిరగిరా తిరుగుతూ ఉండేది. సైతాన్ గడు నా పక్క వచ్చి ఏమైనాడు తెలుసా, రే ఇంకెందుకురా బ్రతుకున్నావు, చావు, ఊరేసుకొని చచ్చిపో, సేవ చేద్దామని ఏదో ఎలగ పెడదామని వచ్చావు, ఇన్ని సంవత్సరాలు సేవ చేసిన ఆత్మల పంట నువ్వు చూడలేకపోయావు, ఇక ఎన్ని సంవత్సరాలు సేవ చేసినా నీ బ్రతికింతే. సైతాను పదే 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 ఏవనేవాడు తెలుసా, నువ్వు చావు, నువ్వు చావు, నువ్వు చావు. నాకు జ్ఞాపకం, ఛార్జీకి డబ్బులు లేక మెయిన్ రోడ్డు మీద నడుచుకుంటా వస్తావంటే ఎవరైనా చూసి అయ్యో అన్నోళ్ళు నడుచుకుంటా వెళ్తున్నారు అని నలుగురు అనుకుంటారేమోనని ఇండస్ట్రియల్ ఏరియా నుంచి చాటు మార్గం గుండా చాటున వెళ్ళిన జ్ఞాపకాలు ఉన్నాయి. ఈరోజు చెప్పమంటారా, ఎక్కడ బాధను అనుభవించానో అక్కడే నా దేవుడి పరిచర్యను అభివృద్ధి పరిచాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న నా తల్లులారా, నా తమ్ముళ్ళారా, మీకు ఈ శుభవార్త చెప్పడానికి నేను ఆశపడుతున్నాను. ఏ గ్రామంలో నువ్వు బాధలు అనుభవిస్తావో, ఏ బంధువుల మధ్యలో నువ్వు బాధలు అనుభవిస్తావో, ఏ పట్టణంలో నువ్వు అవమానాన్ని అనుభవిస్తావో, ఏ ప్రాంతంలో నువ్వు నిందలు అనుభవిస్తావో, ఏ స్థలములో నువ్వు శ్రమలు అనుభవిస్తావో, బాధ నొందిన చోటే దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు. ఏ అత్తారింట్లో నువ్వు బాధలు అనుభవించావో, ఏ ఉద్యోగ స్థలంలో బాధలు అనుభవించావో, ఏ పట్టణంలో బ్రతుకు తెరువు సాగించలేక సమస్యల వలయంలో చిక్కుకొని అయ్యో నా కర్మ, అయ్యో నా తలరాత, అయ్యో నా పరిస్థితి ఏంటి ఇట్లా అయిపోయిందని ఎక్కడ గుండె లవిసేలాగా ఏడ్చావో, ఏడ్చిన చోటే మనసారా నవ్వేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. మీలో ఎవరైనా ఎక్కడైనా బాధను అనుభవిస్తూ ఉంటే ఇక నా బ్రతుకంతా ఇంతేనేమోలే, నా బ్రతుకు దినాల్లో మంచి దినాల్లో నేను చూడలేనేమోలే, ఇది నా కర్మ. మీలో ఎవరైనా మానసిక వేదనతో ఈ రాత్రి దేవుని వాక్యం వింటూ ఉంటే నీవు ఆరాధించే దేవుడు బాధ నొందిన చోటే నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు. తల దించుకున్న చోటే నీ తల పైకెత్తబోతున్నాడు. ఎక్కడ అంగలార్చావో అంగలార్చిన చోటే నీ అంగలార్పును నాట్యంగా దేవుడు మార్చబోతున్నాడు. నిశ్చయముగా ఈ స్థలంలో నిలవబడి నీ నోట ఆ సాక్ష్యాన్ని నా దేవుడు ఉంచబోతున్నాడు.